భారత్లో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 227 రోజుల తర్వాత భారీగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. JN1 వ్యాప్తి పెరగడంతో వైద్య నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు డేటా చూస్తే 841 మంది కరోనా బారిన పడ్డారు. గతేడాది మే 19న 841 కేసులు వెలుగు చూస్తే 227 రోజుల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల వ్యవధిలో కేరళలో అత్యధికంగా 308 మంది కరోనా బారిన పడితే కర్ణాటకలో 183, మహారాష్ట్రలో 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణలోనూ కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 23 కేసులు నమోదైతే తెలంగాణలో 8 మంది కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4309 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఏపీలో 83, తెలంగాణలో 59 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బాధితుల్లో 3 24 గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. కేరళ, కర్ణాటక, బీహార్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఓవైపు కోవిడ్ పాజిటివ్ల సంఖ్య పెరగడం, మరోవైపు ప్రతిరోజు మరణాలు చోటు చేసుకోవడంతో వైద్య ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజుల డేటాను పరిశీలిస్తే కేసులు పెరుగుతూ వచ్చాయి. డిసెంబర్ 31న ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన గణాంకాలు భయం గొలిపేవిగా ఉన్నాయి. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ సబ్వేరియంట్ JN1 వ్యాప్తి ఎక్కువైంది. దీంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా JN1 సోకినట్లు తెలుస్తోంది. అందుకే రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని, చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అయితే వైరస్ సోకిన వారిలో చాలా మంది స్పీడ్గానే కోలుకోవడం ఉపశమనమిస్తోంది. వరంగల్ MGMలో 7 కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. MGMలో కరోనా రోగులకు అందుతున్న వైద్య చికిత్సపై మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు. ఈ నెల 21 నుంచి 170 మంది అనుమానితులకు కోవిడ్ టెస్ట్ చేస్తే 25 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు MGM వైద్యులు. MGM ఆసుపత్రిలో 1200 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని, 3 ఆక్సిజన్ ట్యాంకులను సిద్ధం చేశామని, 5 జనరేటర్లను అందుబాటులో ఉంచామని మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లారు వరంగల్ MGM వైద్యులు.